ఒకసారి మన బడ్జెట్స్ ఏదైతే మనం మాట్లాడి ఉన్నామో ఆ బడ్జెట్లో ఉన్నటువంటి దేని ఖర్చు ఎంత, కేంద్ర పన్నుల వాటా ఎంత, పన్ను ఆదాయం ఎంత, పన్నేతర ఆదాయం ఎంత అనేటువంటి అంశాలను ఒకసారి 1 by 1 మనం ఇక్కడ చూద్దామండి. సో రెవెన్యూ రాబడులు చూస్తే బడ్జెట్ అంచనా ప్రకారం ప్రెసెంట్ బడ్జెట్ అంచనా ప్రకారం చూస్తే 2,29,720.62 crores ఉంది. అండ్ కేంద్ర పన్నుల వాటా వచ్చేసి దీనిలో 29,899.62 899.77 crores అయితే ఉంది. ఓకేనా, అంటే కేంద్రం నుంచి పన్నుల రూపంలో సెంట్రల్ ట్యాక్సెస్ అనేటువంటివి తెలంగాణ రాష్ట్రానికి అంటే ఆన్ అన్ యావరేజ్గా తీసుకుంటే ఓవరాల్గా తీసుకుంటే 30,000 crores అనమాట రాబోతా ఉంది అని అర్థం. చూసారా, 29,899.77 crores అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొక అంశం పన్ను ఆదాయం. సో ట్యాక్స్ వచ్చింది. సో ట్యాక్స్ ఎంత అండి? చూడండి ఇక్కడ 1,45,419.58 ఓకే కోట్లు అనమాట. కోట్లలో పన్ను ఆదాయం. సో పన్నేతర ఆదాయం అన్నప్పుడు నాన్ ట్యాక్స్ రిసిప్ట్స్ అంటాం. సో నాన్ ట్యాక్స్ రిసిప్ట్స్ ఏమో 31,618.77 కోట్ల రూపాయలు. దాని తర్వాత గ్రాంట్స్ మనం చూసుకుంటే 22,782.50 crores అనమాట. జనరల్గా ఈ గ్రాంట్లు దేనికి ఇస్తారు అంటే లైక్ దానికి గ్రాంట్ ఇన్ ఎయిడ్ అని పిలుస్తుంటాం. సో గ్రాంట్స్ అనేటువంటివి ఎందుకు ఇస్తారు అంటే పర్టికులర్గా ఏదైనా కొత్త డెవలప్మెంట్ చేయాలి అన్నప్పుడు లేదా స్పెషల్ ఫండ్స్ ఇవ్వాలి ఏదైనా కార్యక్రమానికి అన్నప్పుడు గ్రాంట్స్ రూపంలో ఇస్తుంటారు. సో దాన్ని గ్రాంట్ ఇన్ ఎయిడ్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు వివిధ కార్యక్రమాలకు సంబంధించి, వివిధ డెవలప్మెంట్కి సంబంధించి, వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ఇస్తూ ఉంటుంది. అట్లా అంటే ఈ గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనేటువంటిది తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక రాష్ట్రము కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకున్నటువంటి డబ్బుల్లో రకాలు ఉంటాయి. ఒకటి లోన్స్ రూపంలో. సో లోన్స్ రూపంలో తీసుకున్నది వడ్డీతో సహా కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద తీసుకుంటే మాత్రం చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. బట్ ట్యాక్స్లో షేర్ వస్తే కనుక అది ఖచ్చితంగా రావాల్సినటువంటి షేరు కాబట్టి అది కూడా తిరిగి మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి ఆవశ్యకత లేదు అనమాట. నెక్స్ట్ ఇంక దీంట్లో మూలధన వసూళ్ళు అనమాట. ఓకేనా. సో క్యాపిటల్ రిసిప్ట్స్ మనం చూసుకుంటే దీనిలో బహిరంగ మార్కెట్ రుణాలు చూస్తే దీంట్లో 64,539 కోట్లు, కేంద్రం నుంచి రుణాలు మనం చూసుకుంటే 4,000 కోట్లు, ఇతర రుణాలు 1,000 కోట్లు, డిపాజిట్లు దత్తిదారులు మనం చూసుకుంటే 4,000 కోట్లు, రుణాలు అండ్ అడ్వాన్స్లు మనం చూసుకుంటే 1,106.92 crores అయితే మనకి రుణాలు కానీ లేదా అడ్వాన్సులు కానీ ఇవైతే ఈ ఫిగర్ ఉంది. సో మొత్తంగా రాబడులు మనం చూసుకుంటే పైది సో లైక్ రెవెన్యూ రాబడులు కానీ మూలధన వసూళ్ళు కానీ ఈ టోటల్ ఫిగర్స్ మనం చూసుకుంటే వచ్చేది ఎంత ఫిగర్ వస్తుంది? 3,04,466.55 crores మేర వస్తూ ఉంది అండి. ఓకే, సో దీనిలో రెవెన్యూ వసూళ్ళు ఈ ఫిగర్ ఉంది. దాని తర్వాత అందులో వడ్డీల చెల్లింపులు మనం చూసుకుంటే టోటల్గా వడ్డీల చెల్లింపులు మనం చూసుకుంటే దీనిలో 19,369 కోట్ల రూపాయలు ఉంది. సో దీనిలోనే మూలధన వ్యాయం ఈ విధంగా 36,504 కోట్లు. ఓకే, సో అడ్వాన్సులు చెల్లింపు మనం చూసుకుంటే ఇది 21,350 కోట్లు. పాత బకాయిలు వరల్డ్ గతంలో ఉన్నటువంటి అప్పుల యొక్క బకాయిలు చెల్లింపు మనం చూసుకుంటే 15,848 కోట్లు. కేంద్ర రుణాల చెల్లింపు అంటాం. నేనేమన్నా కేంద్రం నుంచి రుణాలు అప్పు కనుక తీసుకుంటే లోన్స్ తీసుకుంటే చెల్లించాల్సి అన్నాం కదా. సో అది చెల్లించే కార్యక్రమం అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే పాత బకాయిల చెల్లింపు ఏదైతే ఉందో సో ఇది 15,848 కోట్లు. కేంద్ర రుణాలు చెల్లింపు ఏదైతే ఉందో ఆ రుణాలు అనేటువంటివి 440 కోట్లు సో 440.85 కోట్లు చెల్లించబోతా ఉన్నారు అండి. ఇక దాని తర్వాత ఇతర రుణాలు ఇవన్నీ కూడా చూసుకుంటే 3,738.66 కోట్ల మేర చెల్లించబోతా ఉన్నారు. సో టోటల్గా మొత్తం వ్యాయం మనకు చూస్తే సేమ్ ఇదే ఫిగర్ వస్తుంది అనమాట. సో 3,04,965 కోట్ల రూపాయలు అండి. ఓకే, సో ఇవి కంప్లీట్గా మనం చెప్పుకోవాలంటే తెలంగాణకు సంబంధించినటువంటి బడ్జెట్ ఫిగర్స్ ఇవన్నీ కూడా. సో సమగ్ర స్వరూపం ఇదంతా కూడా మొత్తం కంప్లీట్ ఫిగర్ అంతా కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రోర్స్లోనే.